హాయ్ బడ్డీస్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ర్యాక్లో అయితే మరగబెట్టిన పాలు, దోసపిండి, ఇడ్లీ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇలాంటి ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. సెకండ్ ర్యాక్లో అయితే ఎగ్ ట్రే పెట్టుకున్నాను. థర్డ్ ర్యాక్లో వెజిటేబుల్ కంటైనర్స్లో పెట్టుకొని నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ పెద్ద బాస్కెట్లో అయితే ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. అలాగే పెద్దగా ఉండే ఐటమ్స్, వాటర్ మెలన్ అలాంటివన్నీ ఇందులోనే అరేంజ్ చేసుకున్నాను. డోర్ సైడ్ వచ్చే ర్యాక్స్లో అయితే అల్లము, క్యాప్సికము, ఇంకా ఎగ్స్ పెట్టుకునే ర్యాక్స్ ఉన్నాయి కదా, ఇందులో అయితే నేను లెమన్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సపరేట్గా మనకి ఎగ్ ట్రే అనేది పెట్టుకున్నాను కదా. రిమైనింగ్ ర్యాక్స్లో అయితే వాటర్ బాటిల్స్, పికిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. కంటైనర్ బాక్స్లో సరిపోని వెజిటేబుల్స్ అన్నీ కవర్లో పెట్టుకొని ఇలా కవర్ చేసుకొని అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో ఉండే ఐటమ్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్ కిందన సపరేట్గా వేరే బాస్కెట్ అయితే ఉంది. అందులో కొన్ని ఐటమ్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పాడవ్వవు కదా, అలాంటి ఐటమ్స్ అన్నీ ఇందులో నేను పెట్టుకుంటున్నాను. పొటాటో, ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ ఇందులోనే నీట్గా అరేంజ్ చేసుకున్నాను. ఈ విధంగా అయితే నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అయిపోయింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి. ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.